గతంలో చాలా వరకు ప్రభుత్వ బాధ్యతలను ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకు నష్టమే కదా. 100% నష్టం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళు ఒక్కటే మెడికల్ కాలేజీలు ఒకటే అంటున్నాం మనం. పెద్ద ఆసుపత్రులు మనం అసలు మేజర్గా చెప్పాల్సింది, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులు చేతికిస్తున్నారు. రేపొద్దున స్కూళ్ళు ఎవరని గ్యారంటీ అంది నారాయణకి? ఎందుకంటే అవి కూడా మేము డెవలప్ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో డెవలప్ చేశాడు కదా, మిగిలిన స్కూళ్ళు ఉన్నాయి వాటిని కూడా ఇచ్చేస్తామంటే ఏంది? అట్లానే మీరు చూస్తే 22 టూరిజం హోటల్స్ని, రిసార్ట్స్ని ప్రైవేట్ పరం చేశారు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్, వీటిని కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చారు. 99 పైసలకు భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అమ్మేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి? ఈ రాష్ట్ర సంపదని దోచిపెట్టం కదా. సంపద సృష్టించాల్సింది పోయి సంపదని తెలుగుదేశం బినామీలకి అమ్మేస్తున్నాడు. ఏది పావలాకో పరక్కో. ఇప్పుడు మీరు మెడికల్ కాలేజ్ చూస్తే 100 రూపాయలు ఎకరం. అంటే ఇప్పుడు మీకు హయ్యెస్ట్ మదనపల్లిలో 99.8 ఎకరాలు, అంటే దాదాపుగా 100 ఎకరాలు ఉంది మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మొత్తం అన్నీ కలిపి. సో 100 ఎకరాలని ఎకరం 100 రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి మనకి 10,000 రూపాయలకు అమ్ముతున్నట్టు. 66 సంవత్సరాలు అంటే సంవత్సరానికి వచ్చేది కేవలం ప్రభుత్వానికి 10,000. మరి దాని ద్వారా వచ్చే ఆదాయం వరకు పోతుంది, ప్రైవేట్ వ్యక్తుల చేతికి పోతుంది. పులివెందుల మెడికల్ కాలేజ్ ఉంది 50 ఎకరాలు, అంటే 5,000. 5,000కో 10,000కో మెడికల్ కాలేజ్ అమ్మేయటమైంది. 100 రూపాయలు 99 పైసలకి 100 కోట్లు విలువ చేసే భూముల్ని దారాదత్తం చేయటం ఏంటి? ఏదన్నా గవర్నమెంట్ రిసార్ట్స్, ఇది టూరిజం అంటే ఆదాయం గవర్నమెంట్కి రావాలి. నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తే ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తుంది. సో ఇట్లా అన్ని ప్రభుత్వానికి సంబంధించి అన్ని ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కానీ వస్తున్నటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెబితే ప్రభుత్వానికి రాదుగా సంపద. ప్రభుత్వ సంపద అంతా కోల్పోతున్నాం. ఒకటి తాకట్టు, లేదా 2 అమ్మేయటం. ఈ రెండే చేస్తుంది ప్రభుత్వం. సో దీనివల్ల భవిష్యత్ తరాలు ఇప్పుడు ఎంత నష్టపోతున్నామో ఇంకా రాను తరాల ఇంకా ఎక్కువ నష్టపోతారు. మన పిల్లలు, మన మనవాళ్ళు. సో అంతమంది నష్టపోతారు ఈ కార్యక్రమం వల్ల. అంటే 5 కోట్ల మంది ఇప్పుడున్న ప్రజలతో పాటు రేపు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల తరాలు కూడా నష్టపోతాయి ఈ ప్రైవేటీకరణ వల్ల అనేది క్లియర్గా కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు గుడ్డిగా ఏదైతే ఆయనకు డబ్బులు వస్తే చాలు అనేటటువంటి విధానంతో ఆయన అయితే అమ్మేస్తున్నాడు. దీన్నైతే ఎవడో కూడా యాక్సెప్ట్ చేయరు.